70 ఏండ్లు స్వాతంత్ర దేశంలో ఇంకా 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 వెనుకబడే ఉన్నాం. మనం ఎప్పుడైతే అభివృద్ధి చెందిన దేశం అవుతాదో అప్పుడే మాతృభాషకు పట్టాభిషేకం జరుగుతుంది. అయితే రాణా ప్రతాప్ వేదన పరిశోధననండి. ఆయన ఎంతో ఇది చేసి ఎంతమంది ఎన్ని రకాలుగా బుర్ర మొత్తుకున్నా మనం ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశం అవ్వాలా. రష్యా వెళ్ళండి, చైనా వెళ్ళండి, వియత్నాం వెళ్ళండి, జపాన్ వెళ్ళండి, అగ్రగామి దేశాలన్నీ మాతృభాషలోనే చెప్పుకుంటున్నాయి. ఇవాళ ఇక్కడ పుడతాం, ఇక్కడ పెరుగుతాం, ఇక్కడ చదువుతాం, విదేశాలకు వలసపోతాం. ఇది మన దౌర్భాగ్యం. ఇది మారినంత వరకు కూడా మనం అభివృద్ధి అంటే మాతృభాషలో బోధనలో మన రాజ్యాంగం చెప్పింది. మాతృభాషలో బోధన, ప్రజల భాషలో పాలన, ఇది రాజ్యాంగం కల్పించే హక్కు. చిన్నారులకు నోరు లేదు. అందుచేత అమ్మ నన్ను తెలుగు భాషా బడికి పంపించు అనలేరు. రాణా ప్రతాప్కి, చిరంజీవికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.